చేస్తున్నారు. సరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకి ఇంకా బయటకు వస్తున్నారు అన్నారు. ఆలస్యం ఒక్క మాట విజయసాయి రెడ్డి విషయంలో కూడా 2-3 రకాల అభిప్రాయాలు ఇటు టీడీపీ వాళ్ళలో అటు వైసీపీ వాళ్ళలో కూడా ఉన్నాయి దాని. కానీ మీడియాతో ఆయన యుద్ధం అనేది మటుకు ఒక వికృతమైన రూపం తీసుకుంది. ఇటువైపు వీళ్ళ స్పందనలు, వాళ్ళ స్పందనలు, మీడియాలో ఉన్నటువంటి మనుషుల పేర్లు, వాళ్ళని గురించి తిట్టడాలు, తర్వాత నేను పెడితే పెట్టండి, దాని గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో ఇవన్నీ కూడా వైసీపీ రాజకీయంగా మాట్లాడి ఉంటే ఇది ఇంకో విధంగా ఉండేది. ఇది ఒక విజయసాయి రెడ్డి వ్యక్తిగత పోరాటంలాగా మారినట్టుగా ఇది తయారైంది. వాళ్ళ మీడియా కనుక చూస్తే దీని మీద వాళ్ళ ఛానల్లో చాలా వివరంగా చర్చ పెడుతున్నారు. వాళ్ళ పత్రికలో మటుకు సింగిల్ కాలంతో సరిపెట్టారు. ఏంటంటారు అది? నేను మరి వాళ్ళ వీళ్ళు వాళ్ళు చెప్పాలి. అందుకని కూడా ఈయన అసంతృప్తి ఉండి ఎందుకు మనమే సొంతంగా అంటే పెట్టుకుంటాం కాదు, అది అసలు వదిలేశారని కొంతమంది పెడుతున్నారు. నేను అంత ఈజీగానే నేను అనుకోవట్లేదు. కానీ వీళ్ళు టార్గెట్ చేస్తున్నంత ప్రాధాన్యత వైసీపీలో విజయసాయి రెడ్డికి 2 ఏళ్ళుగా లేదు. 2 ఏళ్ల నుంచి దాదాపు ఒక దశలో అయితే అసలు ఈయన చంద్రబాబు ఒకరే అన్న పద్ధతి కథలు కూడా నడిచాయి కదా. కాబట్టి విజయసాయి రెడ్డి మీద ఏ ఇష్యూలో ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఇష్యూ నుంచి ఎవరు ఎంత లాగుతారు మనకు తెలియదు. కానీ వైసీపీ కూడా ఏదైతే దీన్ని 100% భోజనం చేసుకొని వాళ్ళు ఎవరేమీ మాట్లాడలేదు. మీడియా యుద్ధంలాగా ఇది చివరకు విజయసాయి రెడ్డి వర్సెస్ 2-3 ఛానల్స్. అవును, 2-3 ఛానల్స్లో కూడా అక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు, వాళ్ళ యజమానులు కావచ్చు, వాళ్ళ ఫేస్ ఆఫ్ దట్ ఛానల్స్ కావచ్చు. కాబట్టి ఇది ఇలాంటి పరిస్థితి గతంలో పెద్దగా లేదు, కానీ ఇక్కడ వచ్చింది. మరి ఇది కూడా ఒక హైజాక్ చేస్తున్నారు ఆ చర్చను మనకు తెలియదు. ఈయన మాట్లాడకముందే ఈ ఆరోపణలకు గురైనా లేదా చేసిన వాళ్ళలో ఒక ఆయన వీళ్ళందరూ కూర్చోబెట్టుకొని మళ్ళీ చర్చలు ఆయన వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో హైలీ పొలిటికలైజ్ అన్నది కాస్త ఇది ఇక్కడ పర్సనలైజ్ అయిపోయిందని మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఇంక వైసీపీ లేదా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని చెప్పే కంటే విజయసాయి రెడ్డి కానీ విజయసాయి రెడ్డి గారికి ఇలాంటి టైంలో ఆయన ఒక్కడే ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నదండి. ఎవరో పెద్దగా దీని మీద స్పందించట్లేదు. అంటే బేసిక్గా అదే నేను చెప్తుంది, అది స్కామ్ రూపంలో వచ్చి వెళ్ళిన అధికారులు వాళ్ళందరి నుంచి వచ్చి ఉంటే అప్పుడు చాలామంది చేసుకోవాల్సి వచ్చేది. స్కామును కాస్త స్కాండల్ లాగా మార్చేసరికి ఇండివిజువల్గా దాని డిఫెన్స్ అఫెన్స్. అలాగే ఆయన కూడా ప్రభుత్వమే నా ప్రత్యర్థి పార్టీగా తెలుగుదేశం నాయకుల మీద కాకుండా మీడియాలో 2-3 ఛానల్స్, అందులో ఒక కులము, అది ఎక్కడ హైజాక్ అయిపోయింది. ఆ సమస్య దేవాదాయ శాఖ సమస్య అనండి, రాజకీయ వివాదం అనండి, అది హైజాక్ అయిపోయింది. నా పాయింట్ అంతా వివాదం ఏదైనా సరే అది మహిళల వైపు దాని చుట్టూ తిరగటము, ఆ అంశం మీద ఎక్కువ చర్చ జరగడం, అది బ్యాడ్ టేస్ట్లో ఉంది అనేది ఒక పాయింట్ తప్ప మిగిలిన పొలిటికల్ పాయింట్ ఇది. అవును. సో స్కాండల్స్ మీదే పెట్టారనుకోండి, రియల్ ఇష్యూస్ ఎప్పుడు తప్పిపోతుంటాయి. ఈ భూములు ఇట్లాంటి విషయాల్లో విశాఖపట్నమే ఉంది ఉదాహరణకు. అంతకుముందు కూడా సిట్ వేశారు కదా, అంతకుముందు కూడా ఈ దశపల్లాది భూములు, లేకపోతే ఇంకా అదేదో ఆ క్లబ్ హౌస్ ఏదో ఆ భూములు, లేకపోతే ఇంకొక పంచక, ఇవన్నీ అంతకుముందు కూడా ఉన్నాయి కదా. వీళ్ళు ఇంకా పెంచారు. ఇప్పటికి కూడా బయటికి రాని పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు జవహర్ రెడ్డి. అవును, నేను మీకు గుర్తుంటే కౌంటింగ్కు ముందు 3 రోజుల ముందే జనసేన నాయకుడు కార్పొరేటర్ ఒక ఆయన ఆరోపణ చేస్తే నేను ఇక్కడే కూర్చొని చెప్పాను, ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, వీటి మీద పూర్తి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అలా బయటికి రాని పేర్లు కూడా ఉన్నాయి. నేను ఐఏఎస్ ఆఫీసర్లే కాదు, భూముల్లో అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఎవరివే ఎందుకు వస్తున్నాయి, కొన్ని ఎందుకు రావట్లేదు, వస్తాయా లేదా, వీ హ్యావ్ టు సీ. చంద్రబాబు నాయుడు నిన్న 19,000 కోట్లు అని భూముల్లో, ఇంకొక లెక్క 50,000 కోట్లు, 59,000 అని కొన్ని వివరాలు బయటపెట్టారు. వాటిని సిన్సియర్గా చివరి వరకు ఫాలోఅప్ చేస్తే విషయాలు బయటికి రావచ్చు. కానీ అవి ఎక్కడో ఆగిపోతుంది. అవును. సరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ఆలస్యం దేనికి సంకేతం?